బ్యాక్ టు న్యూస్. ఖరీఫ్ సీజన్ మొదలైన ఎరువులు మాత్రం దొరకడం లేదని ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకి రైతులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. రైతు గోస వినండంటూ పంట పొలంలో ఎరువుల బ్యాగుతో సెల్ఫీలు తీసుకున్న సెల్ఫీలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా ద్వారా పంపించనున్నట్లు వారు తెలిపారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు విత్తనాలు నాటుకోవడానికి సిద్ధంగా ఉన్న యూరియా, డీఏపీ మాత్రం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో విఫలమైన కాంగ్రెస్ ఎరువుల సరఫరాలోనూ అదే పద్ధతి అవలంబిస్తుందని రైతులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అడుగడుగునా దగా చేస్తుందని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏ షాప్ లో పోయినా డీఏపీ దొరకట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే వర్షాలు లేక లేట్ అయింది. మరి 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. మరి ఇలా సోయా వేయాలన్నా, పత్తి వేయాలన్నా కంపల్సరీ ఫౌండేషన్ కు డీఏపీ ఫర్టిలైజర్ అనేది కంపల్సరీ కావాలా, ఎరువులు కావాలా. మరి ఇచ్చోడా మార్కెట్ లో ఎక్కడ ఏ షాప్ లో పోయినా డీఏపీ లేదంటున్నారు. అగ్రికల్చర్ జేడీఏ గారిని అడిగితే ప్రతి షాప్ లో డీఏపీ ఉన్నదంటున్నారు. మరి డీఏపీ కాంప్లెక్స్ ఏంటి అంటున్నారు. మరి కాంప్లెక్స్ 20-013 ఇలా 2100 ధర ఉంది. మరి డీఏపీ అయితే 1300 ఉన్నది. మరి ఎంతో తేడా ఉన్నది. మరి ఇలా వర్షాలు పడుతున్నాయి 2 రోజుల నుంచి. మరి రైతులకు డీఏపీ దొరకక ఎంతో అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్ స్టార్ట్ అవుతున్నది. మరి ఇప్పటికే లేట్ అయింది. మరి ఇప్పుడు పంటలు వేయాలంటే మరి ఫర్టిలైజర్, డీఏపీ ఎరువులు దొరుకుతలేదు. మరి వెంటనే తెలంగాణ ప్రభుత్వం రైతులకు వెంటనే తెలంగాణ రాష్ట్రం అంతటా డీఏపీ వెంటనే సప్లై చేయాలి. ఎందుకంటే ఫౌండేషన్ ఎవరైతే పత్తి వేస్తారో, సోయా వేస్తారో ఖచ్చితంగా ఫౌండేషన్ కు డీఏపీ అనేది అవసరం ఉంటది. అధికారులను అడిగితే కాంప్లెక్స్ ఏనని అంటున్నారు. మరి కాంప్లెక్స్ డబుల్ ధర ఉంది. మరి కాంప్లెక్స్ వేస్తే రైతులు ముందే నష్టపోయినరు. ఇప్పటికే వర్షాలు లేట్ అయినాయి. మరి వెంటనే డీఏపీ సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రధానమైన నాయకుడు రాహుల్ గాంధీకి సెల్ఫీలు ఇలా పంపడం జరుగుతున్నది. వ్యవసాయ మంత్రి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి మరి అలా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం ముక్రాకే గ్రామం నుంచి సెల్ఫీలు ఇచ్చి పంపడం జరుగుతున్నది. వెంటనే రైతులకు డీఏపీ సప్లై చేయాలని ఇలా డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ.